కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ గత కొద్ది రోజులుగా వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో వార్తల్లో నిలుస్తోంది. రాజకీయ ఆరోపణలతో మొదలైన చర్చ, సంచలన దోపిడీ కేసులు, సొంత శాఖ సిబ్బందిపై నమోదైన ఆరోపణలు, చర్యలు ఇలా ఒకదాని వెంట ఒకటిగా జరిగిన ఘటనలు కమిషనరేట్ను పరీక్షిస్తున్నాయి. నిందితుల అరెస్టులు జరిగినప్పటికీ కొన్ని కేసుల్లో రికవరీ పూర్తి కాలేదు అన్న విమర్శలు వినిపిస్తుండగా సొంత సిబ్బంది వ్యవహారం పోలీస్ శాఖ ప్రతిష్టపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. అసలు కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో ఏం జరుగుతోంది? Let's watch this HMTV special focus. ఒకప్పుడు ఉత్తమ పోలీసింగ్కి నిలయం. ఇప్పుడు ఒక్కసారిగా చెలరేగిన పొలిటికల్ తుఫాన్. ఆరోపణలు ఒకవైపు, అంతర్గత విభేదాలు మరోవైపు. రాజకీయ నేతల జోక్యంపై సిపి అసహనం. ఖాకీల కౌంటర్, లీడర్ల ఎన్కౌంటర్. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గతంలో చేసిన ఆరోపణలతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ చర్చనీయాంశమైంది. ఆ చర్చ ముగియక ముందే మే 3వ తేదీన జరిగిన పీఎంజే జ్యువెలర్స్ దోపిడీ కేసు సంచలనం సృష్టించింది. పోలీసులు ఈ కేసులోని నిందితులను అరెస్టు చేసినప్పటికీ దోపిడీకి గురైన ఆస్తుల పూర్తి రికవరీ జరగలేదన్న విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇక ఇలాంటి దోపిడీ ఘటనే ఇటీవల కరీంనగర్ పట్టణంలోని భరత్ నగర్లో జరిగింది. ఇంటి దోపిడీ కేసులో కుటుంబ సభ్యులే నిందితులుగా తేలటం మరోసారి చర్చకు దారితీసింది. ఈ కేసులోనూ ఏకంగా 60 తులాల బంగారం, 20 లక్షలకు పైగా నగదు ఎత్తుకువెళ్లినట్టు పోలీసులే ప్రకటించారు. ఆ తర్వాత మొత్తానికి నిందితులు దొరికారు. అయితే దోచుకెళ్లిన సొత్తు రికవరీ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. వరుసగా వెలుగులోకి వచ్చిన ఈ 2 కేసులు పోలీసుల పనితీరుపై రాజకీయ, ప్రజావర్గాల్లో చర్చకు కారణమయ్యాయి. ఇంతలో సొంత శాఖ సిబ్బందికి సంబంధించిన ఘటనలు పోలీస్ కమిషనరేట్కు మరో తలనొప్పిగా మారాయట. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై 3 కానిస్టేబుళ్లు, 1 ఆర్ఎస్ఐపై శాఖపరమైన చర్యలు తీసుకున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ నిందితులను కేసు నుంచి తప్పించేందుకు ఏకంగా కోర్టుకు కట్టాల్సిన చలానాలు నకిలీవి సృష్టించారన్న ఆరోపణలు రావడంతో 3 మెన్ కమిటీ వేసిన సిపి గౌస్ ఆలం దర్యాప్తు తర్వాత 3 పోలీస్ సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఇంకా ఈ కేసు లోతుగా దర్యాప్తు జరుగుతోంది. ఇక వ్యవహారం ముదరక ముందే వ్యక్తిగత కక్షతో ఓ వ్యక్తిని బాంబు కేసులో ఇరికించేందుకు ప్రయత్నించారనే ఆరోపణలపై ఓ కానిస్టేబుల్ అరెస్టు కావటం మరోసారి పోలీస్ శాఖను వార్తల్లో నిలిపింది. గంజాయి తీసుకువెళ్లి ఇంట్లో పెట్టి ఓ వ్యక్తిని ఇరికించాలనుకున్నాడు ఆ కానిస్టేబుల్. కానీ చివరికి విచారణలో నిజం తేలడంతో కానిస్టేబుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షానికి టార్గెట్గా ఉన్న కరీంనగర్ పోలీసులు ఈ వరుస ఘటనలతో రాజకీయ ఆరోపణలు కూడా ఎదుర్కోవాల్సి వస్తోందట. అలా సంచలన నేరాలు, సొంత శాఖ సిబ్బంది తప్పుడు చర్యలు ఇలా వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలు కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ని డిఫెన్స్లోకి నెట్టాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చట్టాన్ని అమలు చేసే వ్యవస్థపై ప్రజల విశ్వాసమే పోలీస్ శాఖకు అతిపెద్ద బలం. అలాంటి సమయంలో వరుసగా చోటు చేసుకున్న ఈ పరిణామాలు కమిషనరేట్కు సవాల్గా మారాయి. ఒక్కో ఘటనపై పోలీసులు చట్టపరంగా, శాఖాపరంగా చర్యలు తీసుకుంటున్నప్పటికీ దర్యాప్తులను వేగంగా పూర్తి చేయటం, మిగిలిన రికవరీని పూర్తి చేయటం, అంతకు మించి ప్రజల్లో విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయటం ఇప్పుడు కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ముందున్న కీలక పరీక్షగా మారింది.